Welcome to my Rashmi's Conscious Kitchen. In our series with our special guest, my mother-in-law Malleshwari garu from India, we are going to show roasted eggplant chutney or wankaya pachpulsu. It's a very traditional dish. Not many people do it here. So she's going to teach you or tell you how to do that wankaya pachpulsu. Hello, Cheppandi Attaya garu. హలో ఉన్నటువంటి పదార్థాలు ఒక పెద్ద వంకాయని తీసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిర్చి, కొంచెము ఎండుకారము, రుచికి సరిపడా ఉప్పు, పసుపు కొద్దిగా, బెల్లం కొంచెం, చింతపండు గుజ్జు, చింతపండు నీళ్ళల్లో పిసికి పెట్టుకున్న గుజ్జు. వంకాయ చుట్టూ ఒక చాకు తీసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ఎందుకు అత్తయ్య గారు ఘాట్లు పెట్టుకుంటున్నారు? లోపల కూడా వంకాయ మంచిగా కాలుతుంది. ఘాట్ అంటే మీరు కట్ చేస్తున్నారా? ఓకే. ఇలా ఇప్పుడు మనం దీనికి చుట్టూ నూనె రాసుకోవాలి. వంకాయ చుట్టూ. ఓకే. నూనె రాసిన తర్వాత దాన్ని గ్యాస్ పొయ్యి మీద కాల్చాలా? ఓకే. మరి మీరు పాతకాలంలో ఎలా కాల్చుకునేవారు? మేము బొగ్గుల పొయ్యి మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ కాల్చేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ అవకాశం లేదు కాబట్టి గ్యాస్ పొయ్యి మీద కాలుస్తున్నా. పొయ్యి మీద పెడుతున్నాను వంకాయని, గ్యాస్ అంటించి. ఇలా ఎంతసేపు పడుతుంది అత్తయ్య గారు అందాజు కాలడానికి? ఒక 5 minutes పడుతుంది. 5 to 7 minutes. ఓకే. అది తిప్పుతూ ఉండాలా? ఓకే. ఓకే. పొయ్యి గలీజ్ కాకూడదని ఇలా అల్యూమినియం ఫాయిల్ వేసుకున్నాము, సో దట్ ఇట్స్ ఈజియర్ టు క్లీన్. వంకాయని నేను ఈ విధంగా గ్యాస్ మీద పెట్టి కాల్చేసాను. ఆల్రెడీ ఇదంతా కాలిపోయింది. నవ్వు ఈ వంకాయ మీద పొట్టంతా తీసి క్లీన్ చేసి నేను అప్పుడు పచ్చి పులుసుని రెడీ చేస్తాను. వంకాయని కాల్చుకున్న తర్వాత పై పొట్టంతా తీసేసి ఇలా నీట్గా ఓపెన్ చేసేసాను పై పొట్టంతా. ఇప్పుడు ఇందులో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం ఒక్కొక్కటి. ఓకే. పచ్చి పులుసు అంటే అన్నీ పచ్చిగా వేయడమేనా అత్తయ్య గారు? అది పై మీద పెట్టక్కర్లేదా మళ్ళీ అన్నీ వేసిన తర్వాత? ఏమో పచ్చి పులుసు అంటే చింతపండు గుజ్జు పోస్తారు, మరి ఆనియన్స్ పచ్చివే వేస్తారు, అందువల్ల ఆ పేరుతో పిలుస్తారేమో నాకు తెలీదు. మా అమ్మమ్మల నాటి నుంచి మా ఇంట్లో ఇది ఇలాగే మేము చేసుకుంటాం. అది బాగా స్మాష్ 3 తరాల నుంచి. ఇప్పుడు ఇందులో నేను పులుసు పోస్తున్నాను. చింతపండు గుజ్జు పులుసు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, 1 కప్పు పోస్తున్నా. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని వేస్తున్నాను, పచ్చివే వేస్తున్నాను. తర్వాత కారం వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్. తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఒక చిటికెడు పసుపు. తర్వాత కొంచెం 1 స్పూను బెల్లం వేస్తున్నాను. చింతపండుకి సరిపడా బెల్లం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలిపేసుకుని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం, పోపు వేసుకుందాం. దీనికి పోపు వేయాలి. ఇది దేంట్లోకి బాగుంటుంది అత్తయ్య గారు? రైస్లోకి ఇది స్పెషల్గా, ఇంకా ఇందులోనూ వాడరు. మీకు ఇష్టమైతే రోటీలు కూడా తినచ్చు, అది ఎవరు ఇంట్రెస్ట్ అది అంతే. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు మనం చేత్తో దీన్ని కొంచెము ఇలా క్రష్ చేసుకోవాలి.
ఒక గుజ్జులాగా కన్సిస్టెన్సీ వచ్చేదాకా. ఇప్పుడు తాలింపుకి సరిపడా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. సో అత్తయ్య గారు ఇలా బాగా చేతిలో నలిపి ఈ ఎగ్ ప్లాంట్ని వంకాయని ఇలా చేసుకున్నారు. ఆ పచ్చిమిర్చిని కూడా బాగా నలిపారు చేతిలో. అన్నీ నలిపితే అప్పుడు టేస్ట్ బాగా వస్తుందని. ఇప్పుడు వాళ్ళు పోపు వేస్తున్నారు. పోపులు ఏమేమి వేసుకుంటారు అత్తయ్య గారు? 1 టీ స్పూన్ మినప్పప్పు, ఓకే, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఓకే, కొంచెం పసుపు, ఇంగువ, 1/4 టీ స్పూన్ ఇంగువ, తర్వాత కరివేపాకు. ఓకే, కరివేపాకు, ఎండుమిర్చి కూడా 2 ముక్కలు వేస్తున్నాం. ఇప్పుడు ఈ వేయించుకున్న తాలింపుని ఇందులో వేసేస్తున్నాం. తర్వాత ఇంకేమైనా వేయాలా అత్తయ్య? కొత్తిమీర వేయాలని కదా? వేసుకున్నాక ఈ కడిగి పెట్టుకుని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి పైన. వావ్, చూడడానికి చాలా ఎమ్మిగా ఉంది కదా. Yes. వేడి వేడి అన్నంలో తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం. నేను టేస్ట్ చేస్తున్నాను. వెరీ నైస్. ఆహా, ఏమి రుచి. థ్యాంక్ యూ అత్తయ్య గారు ఫర్ షోయింగ్ వంకాయ పచ్చి పులుసు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.